మా మమ్మీ అనుకున్నా ఎడుస్తుంది పదరు పోదా. రియాక్షన్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. అనిపించిండు 10 రోజుల తర్వాత వస్తాను. నీకోసం ఆ ట్రాఫిక్ లైనా వచ్చినా ఓవరాక్షన్ రేపు రేపు సృష్టి కానీ అయినా సరే ముందు నీకు తెలియదు ఉన్నాను తెలియదు. ఎవరైనా ఆల్రెడీ సర్ప్రైజ్ చేస్తాను అనుకున్నాను. ఏ వెదవ కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. హలో గాయ్స్, నమస్తే. ఎట్లున్నారు? నా యూకే టు ఇండియా ట్రావెల్ వీడియో చూసి ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ అంతా ఖతం చేసుకొని వచ్చిన ఇడికి బయటికి. మమ్మీ డాడీ వస్తారంట మీదికి డైరెక్ట్ కార్ వేసుకొని. అలా రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం. చూడండి, నవ్వుతారా, ఏడుస్తారా, ఏం చేస్తారా? మా మమ్మీ ఏడుస్తుంది, మా డాడీ అంతా ఓకే ఓకే అంటారు. చూడు ఎట్లుంటావు చూద్దాం. పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నాడా, వస్తారు ఇడికి, చూద్దాం. చలో గైస్. నువ్వు కూడా ఉన్నావా ఆనే? పెద్ద మమ్మీ సాగతి చూడు. మా మమ్మీ అనుకున్నా ఎడుతుంది. చలో పదరు పోదాం ఇక. మీరు నా కోసం వెయిట్ చేయాలి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. మా పెద్ద మమ్మీ పైగా పోదాం పద. వచ్చుడే మా డాడీ బార్ కాడికి తీసుకొచ్చి పని చేయించుకుంటారంట. ఇంకా ఇది మా బార్. ఆ బార్ అదంతా చూపిస్తాం ముంగట, వెనకాల ఇదంతా పని చేయించుకుంటారు. అన్నీ చెప్తా ఉన్నారు. నాకు ఆకలి అవుతా ఉన్నది. నా బార్ చూపిస్తాను. వచ్చుడే ఈడికి వచ్చాను నేను. బార్ ఇది. ఇది గైస్ మా బారు. సంగీ టెంపుల్ దగ్గర బారు. ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటారు, రండి, అంటే డిస్కౌంట్ ఇస్తాం. మన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే డిస్కౌంట్ ఇస్తాం. ఇక్కడ రావా? ఈయన మా మేనమామ. ఏంది సంగతి? ఏంది? ఏదైనా మాట్లాడా? ఏం మాట్లాడుతావు? क्या हुआ? తీసేద్దాం. ఇలా బాధది అది సంగతి. ఇక్కడ వేసుకొని జర చెల్ల దగ్గరికి పోతా. ఇదంతా జర పని ఉందట డాడీకి. మాట్లాడేసుకొని జర బిహెచ్ఎల్ పోయి అలా కథం చేసుకొని. బిహెచ్ఎల్ ఎందుకంటే మా సిస్టర్ ఉన్నది. మా సిస్టర్ రియాక్షన్ తీసేస్తే అయిపోతుంది. వాళ్ళకి తెలియదు మా సిస్టర్లకి. అది సంగతి. చలో మళ్ళా. ఆ రోజు వేయించినాం కదా, ఆ రోజు ఇక్కడ 4 అక్కడ 4 వదిలేయి, మధ్యలో 10 పెట్టాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చెక్ వస్తాయి. ఇదంతా ఇక్కడ బట్ట లాంటిది జాలి కట్టి వచ్చి ఈ మధ్యలో మొత్తం చిప్స్ వస్తుంది. రోడ్డు లాగా మొత్తం రోడ్ లాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఇటుక వచ్చి ఇక్కడ జాలి వస్తుంది. ఇక్కడ చిన్న పూలు పెట్టి అదే చిన్న ఎప్పటి వరకు అయిపోతుందో మరి ఇది? ఎప్పటి వరకు అయిపోతుందో ఇది? ఇదంతా చిప్స్ వస్తుంది. ఇక మొత్తం రోడ్డు లాగా, డాంబర్ రోడ్డు లాగా. కానీ మంచిగా అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. ఓ ఆయన ఎక్స్టెండ్ చేసిండు ఆ బిల్డింగ్. ఆయన ఇంటలేడుగా. ఇది ఎవరిది? ఇది
అది ఇందాక బాగా వాళ్ళందరూ పట్నం అంటే అంటే గాయస్ అయిపోయింది, అంత ట్రావెలింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. వీళ్ళు ఎమోషనల్ అయ్యారు. మా మమ్మీని తీసుకొని బయటకు వచ్చిన అట్లా షికారు చేయించి తెరసేపు ఇంటికి పోతే. వీలైతే మా చెల్లి దగ్గర పోవాలని మా అమ్మ వద్దని తలిగింది. ఏం చేయాలి, నైట్ ఎందుకు ఆ తర్వాతమే ఇంత నైట్ అక్కడికి వెళ్ళి మనకి రావడానికి టైం అవుతుందా? న్యాచురల్ ఉండదు మాట. ఇప్పుడు ఎవరు కొన్ని పద్ధతిగా మాట్లాడుతుంది, అది కథ. పద్ధతి లేదు ఏం లేదు. చలో గైస్, గైస్ బయటికి వచ్చినాము. ఏ బండి ఎక్కిందో చూసిరా? మా మమ్మీ ఎక్కుతుంది. ఎవరు ఎక్కుతారు, ఏ మమ్మీ ఎక్కుతుంది లేదు కానీ ఈ మమ్మీ ఎక్కుతుంది. ఈమె దిక్కేనే ఈరోజు పోతలేను. చెప్పు, ఈమె దిక్కేనే ఈరోజు మా సిస్టర్ని కలుస్తలేను. మా సిస్టర్కి తెలిస్తే మాత్రం వేస్ట్. వచ్చి 2-3 లక్షలు వేస్ట్ టికెట్ పైసలు వచ్చి. మాట్లాడు, ఎందుకు చేయొద్దు చీకట్ల ప్రయాణము? అమ్మా చల్, అట్లుంటారు వీళ్ళు, ఏమంటాం. హలో గైస్, రేపు పొద్దుగా లేచిపోతా, ట్రై చేస్తా. రేపు పొద్దున పోవాలి నావే, రేపు పొద్దున పోవాలనా? మా చెల్లె బిహెచ్ఎల్ ఉంటుంది, మా పెద్ద మమ్మీ దగ్గర ఉంటుంది. అక్షర మెడిసిన్ చేస్తున్నది, మా సిస్టర్ పేరు అక్షర. ఆడికి పోదాం అనుకున్న, అక్షరం కలవాలి. మా రింక్ ఉన్నది, మా రింక్ ఎక్కువ ఎగ్జాక్ట్ కాదు, సేమ్ నా లెక్కనే కొట్టుపడేస్తుంది ఏదున్నా కానీ. అక్షర సెంటిమెంట్ ఎక్కువ, నవ్వుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. కర్రేది అంత ఏముండదు. అది ఏం చేస్తాం కదా, మిస్ అయిపోయింది ఈరోజు. కానీ ఎట్లా అనిపించింది బండి? బండి సూపర్ అంట. ఈమె వెనక వస్తుంది ఈమె ఉంటుంది. రేపు పోయి కలుస్తా, అక్షరం రియాక్షన్ తీస్తే కంపల్సరీ. అదే కానీ వీళ్ళతో ఉంటే వేస్టే. ఇగో మా ముసలిది ఈమె, చెప్పే హాయ్ చెప్పే అందరికి. ఆమె ఇగో మా మమ్మీ వాళ్ళ చెల్లె. అండ్ అంత కరెక్ట్ ఉంది కానీ మైండ్కి కానీ తెలివి ఎక్కువ ఉన్నది జర, ఇది అర్థం చేసుకోండి. ఎవరు లేరే, అందరు చూస్తారు ఇది. నా వీడియో చూస్తుంది సరే. గాయస్ మా సిస్టర్ వాళ్ళ ఆఫీస్ కాడికి వచ్చి మమ్మీతో చెప్పి సెట్ చేయించిన, ఒకసారి బయటికి రావేరు, ఇంక బయట ఉన్నామని చెప్పి వస్తుందంట పర్మిషన్ తీసుకొని. నేనున్నాను తెలియదు, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది. మా పెద్ద సిస్టర్ ఇది. చలో మా సిస్టర్ ఏమే, ఓ రియాక్షన్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. కనిపించిండు 10 రోజుల తర్వాత వస్తాను. వచ్చేసిన జల్దీ నీకోసం ఆ ట్రాఫిక్ లో అయినా వచ్చినా. ఓవరాక్షన్ రేపు రేపు సృష్టి కానీ అయినా సరే ముందు నీకు తెలియదు ఉన్నావని తెలియదు. మా చెల్లె ఆఫీస్ లో పని చేస్తుంది. నా ముఖం బాగాలేదన్నా, పెట్టకు. ఏం కాదు చెల్లె. గైస్ ఎక్కువ రియాక్షన్ నేను చెప్పిన, ఇది ఎక్కువ రియాక్షన్ ఇయ్యదు. ఆ చిన్నదైతే ఏడుస్తుంది కానీ ఇది ఇయ్యదు. చెప్పాలి కదా ముందు, చెప్తే సరిపోయి ఎందుకు అవుతుంది ఇచ్చి. ఎట్లా వచ్చినావు బైక్ ఫుల్ వర్షం పడుతుంది గాయస్. అమ్మ వర్షం పడుతుంది ఆగిన ఇడ హోటల్ కాడ. అక్షరకి దోశ తీసుకున్నాం, హాస్టల్లో ఉంటుంది రింకి క్యాంటీన్లో తిన్నా అన్నది, అందుకే ఏం తినిపించలే. అక్షరకి పన్నీర్ దోశ ఇస్తాము, తీసుకోము. ఈయన 5 నిమిషాలు కాలేజ్ పోదాం చలో. గాయస్ మా చెల్లె కాలేజ్ కాడికి వచ్చిన, చిన్న చెల్లెది. ఘోరంగా వర్షం పడ్డది, అతను అయితే ఈ బండి మీద RC39 అంటే అడుగుని వస్తూ ఉన్నది. దీని రియాక్షన్ ఎట్లుంటుంది దీనికి అన్నీ తెలుసు. ఈ పొట్టిదానికి నేను ఇన్స్టాగ్రామ్లో చూసింది కదా, పెద్దది చూడలే. ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ ఫోన్ చేస్తున్నట బయటకు వెళ్ళిపోయేందుకు.
చెప్పే చెప్పు. రమ్మన్ రమ్మన్. ఒక్క నిమిషం. ఏమంటున్నది? ఏమంటుంది చెప్పు. సరే సరే మంచిది రాని. సరే అమ్మా బాయ్. అది ఆల్రెడీ చూసింది, చూసి దాచుకున్నది కొట్టేది. నేను రియాక్షన్ నువ్వు రియాక్షన్ ఇవ్వాలి, నేను ఇచ్చిన రియాక్షన్ దీనికి. ఉత్త పనిలోకి వచ్చిన. అయ్యా 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 వీడియో కాల్. ఇదే వరస్ట్ రియాక్షన్ అంటే ఇదే. నేను రియాక్షన్ ఇచ్చిన ఆడికేం చూసి కాదు. ఎవరైనా ఆల్రెడీ సర్ప్రైజ్ చేస్తాను అనుకున్నాం కానీ ఏ వెదవ కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ఏ విధంగా కూడా ఇన్స్టెంట్ పోస్ట్ పెట్టాడు. సరే అయిపోయినాయి, వేస్ట్ రియాక్షన్. నేను వచ్చింది రియాక్షన్ కోసం, యూట్యూబ్ కోసం. నా కోసం ఏం కాదు, యూట్యూబ్ కోసం. నేను తీసుకొచ్చిన తిన్ను. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన, నేను బయట ఉన్నా వచ్చి కసూడే అక్షర అని చెప్పి మమ్మీని అడమంటే మొత్తం ఫ్లాప్ చేసి నన్నే పిలిపించుకోరు. ఇంకేముంది మజా. నేను 3 గంటలు కష్టపడి వచ్చిన ట్రాఫిక్ లో. చల్ మొత్తం ఫ్లాప్ చేసిన. ఓఆర్ఆర్ లో ఎందుకు వస్తారు? బైక్ ఇది 2 వీలర్. డాక్టర్ ఈమె డాక్టర్. ఆమె సాఫ్ట్వేర్, ఈమె డాక్టర్ అనమాట. క్యాంటీన్ పోతాం, తినేసి వెళ్ళిపోతాం కదా, అంతే. ఇక వేస్ట్ అయిపోయింది అక్షర, కానీ ఏం కాదు, కలిసినాం కదా సార్. ఏమంటే టర్ఫ్ అంటారా? ఏదో ఒకటి. బాక్స్ బాక్స్ అదా? that small one is a cafe. బాగుంది. ఇంత పెద్ద కాలేజ్ అంత చిన్న క్యాంటీన్. అది సరే తిని కథం చేస్తాం. అక్షర బాగా చెప్పింది వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ గైస్. బాయ్ బాయ్ గైస్. ఫుల్ వర్షం పడుతుంది గైస్. పెద్దమ్మల ఇంటికి వచ్చిన మా పెద్ద డాడీ రియాక్షన్, మా పెద్ద డాడీ మా నాన్న రియాక్షన్ చూస్తాం ఎట్లుంటుంది. సైలెంట్గా కూడా బా. శాతం అయితే అమ్మ, ఏం వర్షం, ఏం ట్రాఫిక్ గైస్. మొత్తం పిచ్చోన్లకి అయిపోయినా. మొత్తం వెళ్ళేటప్పుడు నీడు ఉండే దసరా బుల్లో లెక్క. ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుందా అంటున్నా. ఇప్పుడు వచ్చినారా బాబు? అంటావు సుష్టుంది పెద్దాడి, సుస్తున్నది నాకు. షాక్ తినడా ఏమే అట్లా చేస్తాడు? ఎవరు? నేను షాక్ తిన్నాడు గాయస్ మా పెద్దాడి. టెన్షన్ పడుతుండే. ఇద్దరు కింద ఉండొచ్చినాగా, నేను ఎవరు? ఆయన మైండ్ బ్లాక్ అయింది నా పెద్దాడి. మాకు మైల్ ఉంది గాయస్, మాకు సుస్తున్నది. లోపల పోదు ఇంటి లోపలికి. ఏ రాను 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 సుష్టి పెట్టుకునే. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినా గాయస్. ఇంటికి పోదామంటే మా పెద్దమ్మ ఉండు అన్నది. వర్షం పడుతుంది, ఒకళ్ళు చీకటి అయింది, ఏం పోతావు అన్నది. రొట్టెలు చేసింది నా కోసం. ఏం కర్రీ? పాలకూర ఆలుగడ్డ కర్రీ అంట. తినేసి ఇక్కడ వండుకొని పొద్దున్నే పోతా. సరే పోతాం, వెళ్ళాను పోతాం. పనులునే కదా, వీడియోలు పంపాలి, ఎడిటింగ్ అయిపోయాలి అవన్నీ. సో అంతే గైస్. ఈ రియాక్షన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ చెప్పే. బాయ్ బాయ్.